Welcome to Board of Intermediate Online Classes. This is B. Swami, CGL in Physiotherapy, TJC Girls Godavarikani. Now we are going to discuss Anatomy and Physiology. We know that this is paper 1, and for first year students. In the unit 1, we are going to discuss part 4. That means already we have discussed about introduction of physiotherapy and what about anatomy and physiology. What is anatomy? What is physiology? So till now we have discussed about the main cell structure, animal cell structure, and in that we have discussed the outer wall, cell wall called cell membrane. So then after that we have discussed nucleus, nucleolus, and the DNA structure. So now we are going to discuss about cytoplasm. ఇప్పటి వరకు మనం యానిమల్ సెల్ యొక్క స్ట్రక్చర్ డిస్కషన్ స్టార్ట్ చేసాం. దాంట్లో మనకి బయట వైపు ఉన్నటువంటి సెల్ వాల్ కణపొర గురించి తెలుసుకున్నాం. సో కణత్వచం అంటాం. అండ్ తర్వాత కేంద్రకము, దాని లోపల ఉన్నటువంటి న్యూక్లియస్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు సైటోప్లాజం గురించి డిస్కస్. సో వాట్ ఈస్ సైటోప్లాజం? సో సైటోప్లాజం ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ జస్ట్ సింపుల్ లైక్ ఎ లిక్విడ్. It's as a some stick in nature, gum nature, and it occupies the whole cell and it contains all the organelles. Because once it is occupying is nothing but whatever organelles are present in the cell, so that should be present in this cytoplasm. So ఇప్పుడు సైటోప్లాజం అంటే ఏంటంటే కణ ద్రవము. ద్రవం అంటే మనకు తెలుసు కదా, లిక్విడ్. సో ద్రవ పదార్థం ఇది సెల్ మొత్తం కూడా ఆవరించి ఉంటుంది. సెల్ మొత్తం ఆవరించి ఉండడం వల్ల సెల్ లోపల ఉన్నటువంటి మిగతా ఆర్గానల్స్ అన్ని కూడా, భాగాలన్నీ కూడా దీనిలోనే ఉండిపోతాయి. ఇంకా అవి ఎలాంటి భాగాలు ఉంటాయి అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గాల్జీ అపారెట్స్, మైటోకాండ్రియా, లైజోజోమ్స్ అండ్ సెంట్రోజోమ్స్. ఓకే, సో ఇప్పుడు మనం కంప్లీట్ గా సైటోప్లాజం గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా మైక్రోజోమ్స్ గురించి కూడా తెలుసుకోవాలి. బికాస్ ఈ సైటోప్లాజం లోపల మైక్రోజోమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సైటోప్లాజం ఓన్లీ. సో హౌ కెన్ వి కలెక్ట్ దిస్ మైక్రోజోమ్స్? ఈ మైక్రోజోమ్స్ మనం ఎలా కలెక్ట్ చేయొచ్చు? మీన్స్ we have to take this cytoplasm, that means the liquid, into the test tube. So then you have to keep into the centrifuge machine. So after completion of that rounds, that's called, actually in centrifuge machine it will go with a very high speed, that's called 10,000 rpm, round per minute. So ఇలా మనం కలెక్ట్ చేయొచ్చు అన్నమాట. సెంట్రిఫ్యూజ్ మిషన్ లో మనం తీసుకున్నటువంటి సెల్ ఏదైతే లిక్విడ్ ఉందో, లిక్విడ్ ని మనం టెస్ట్ ట్యూబ్ లో పెట్టేసి రౌండ్ పర్ మినిట్ అంటే ఒక నిమిషానికి 10,000 రౌండ్స్ వేసే విధంగా దాన్ని మనం సెట్ చేసి సెంట్రిఫ్యూజ్ చేయడం వల్ల, అంటే మిషన్ లో పెట్టి బాగా ఆ టెస్ట్ ట్యూబ్ ని తిప్పడం వల్ల, సో అడుగుకి సెడిమెంటేషన్ అంటే అది ఒక టెస్ట్ ట్యూబ్ యొక్క అడుగు భాగం లోపల మనకి ఇదంతా పేరుకుపోతుంది. సో పైకి వచ్చేటువంటి ద్రవాన్ని మనం మైక్రోజోమ్స్ అంటాం. సో మైక్రోజోమ్స్ కాంటెంట్స్ 2 రైబోజోమ్స్ అండ్ గ్రాన్యులర్ మ్యాట్రిక్స్. మైక్రోజోమ్స్ 2 రకాల పదార్థాలు కలిగి ఉంటుంది. ఒకటి రైబోజోమ్, రెండోది గ్రాన్యులర్ మ్యాట్రిక్స్. So ribosomes are very important in the cell and for human functions. So in the cell functions, so these ribosomes, because they produce the proteins, they plays very important role in the protein synthesis. So that's why very important. And this granular matrix is contents in the 2, one oxidase and one is a catalase. So oxidase is nothing but it generates hydrogen peroxide, and catalase this hydrogen peroxide convert into the water. సో ఈ మైక్రోజోమ్స్ లో మనకి 2 రకాల పదార్థాలు ఉంటాయి, రైబోజోమ్స్, గ్రాన్యులర్ మ్యాట్రిక్స్. రైబోజోమ్స్ కనుక మనకి చూస్తే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క కణం యొక్క జరిగేటువంటి అన్ని విధుల లోపల, ఫంక్షన్స్ లోపల చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇది ప్రోటీన్ ని ఉత్పత్తి చేస్తుంది, ప్రోటీన్ తయారయ్యేలా చేస్తుంది, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇక గ్రాన్యులర్ మ్యాట్రిక్స్ అంటే 2 రకాల పదార్థాలతో తయారై ఉంటుంది. ఒకటి ఆక్సిడేసిస్, రెండోది క్యాటలేసిస్. ఆక్సిడేసిస్ ఏమో మనకి హైడ్రోజన్ పెరాక్సైడ్ ని ఉత్పత్తి చేస్తాయి. క్యాటలేజ్ ఏమో ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ ని వాటర్ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇది మన సైటోప్లాజం అండ్ మైక్రోజోమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ సీ దిస్ ఆర్గానెల్స్ ఆఫ్ సైటోప్లాజం. Okay, and what are the organelles are means already first one we have discussed endoplasmic reticulum. Yes, endoplasmic reticulum, so which is present nearby nucleus. So in this you can see this is a endoplasmic reticulum. So if you see the complete structure, that means the deep structure, so cross section if you see here, this is a nucleus, the round shape, right? Up to here this is round shape is a nucleus. So here it is looking like this is a nucleus. So which is attaching this is nucleus look like layers. Okay, so this is outside of the body. This one which is occupying to the nucleus. So these two
one is white and red in color is there, no? So these two is called as a endoplasmic reticulum. If you see here, we are if you clearly finding and observing here, we are finding out some of dots. Okay, and here nothing is there. So that's why it is called as a rough endoplasmic reticulum. This is called as a smooth endoplasmic reticulum. ఓకే, సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే ఏం లేదండి, ఈ సెంట్రల్ లో ఉన్నటువంటి న్యూక్లియస్ చుట్టూ మనకి అటాచ్ అయి ఉన్నటువంటి ఈ లేయర్ లాగా వంపులు తిరిగినటువంటి ఈ భాగాన్ని మనం ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం. సో దీన్ని మనం డీప్ గా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ రౌండ్ షేప్, ఇదంతా రౌండ్ షేప్ ఉంది కదా, ఇదంతా న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ పొర పై భాగం చుట్టూ మనకి ఇలా పొరలు పొరలుగా ముడతలుగా ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం. ఇది రెండు రకాలుగా ఉంటుంది, ఒకటేమో రఫ్ గా, రెండోదేమో స్మూత్ గా. రఫ్ గా ఏంటంటే దీనిపైన రైబోజోమ్స్ ఉంటాయి. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి చిన్న చిన్న గ్రాన్యూల్స్ కనిపిస్తున్నాయి. సో దీన్నే మనం రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం, దీన్ని స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని అంటాము. సో ఈ రైబోజోమ్స్ గురించి చెప్పుకున్నాం కదా, ఆల్రెడీ మనకి ప్రోటీన్ ఉత్పత్తి చేయడంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆర్గానెల్ ఆఫ్ ద సైటోప్లాజం ఇస్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకే, నెక్స్ట్ వన్ గాల్జీ అపారెట్. సో ఇది మనకి ట్రాఫిక్ పోలీస్ అని చెప్పొచ్చు, సెల్ యొక్క ట్రాఫిక్ పోలీస్ అనే ఒక భాగం చెప్పొచ్చు. అంటే ఏది లోపలికి రావాలి, ఏది లోపలికి రాకూడదు, ఏది ఎంటర్ రావాలి, ఏది ఎంటర్ అవ్వకూడదు, ఏది ఇంపార్టెంట్ కాదు అనే చాలా మెయిన్ ఫంక్షన్ చేస్తుంది. సో కాబట్టి మనం ఈ గాల్జీ అపారెట్స్ గురించి డిస్కస్ చేయొచ్చు. సో దీని వెసికల్స్ అంటారు, ఇవన్నీ కూడా చూడడానికి ట్యూబ్ లాగా ఉన్నాయి కదా. సో ఈ ఆల్ ది వెసికల్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాయి. బికాజ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అన్నిటిని సార్ట్ అవుట్ చేస్తుంది అనమాట. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని ఎందుకు చెప్తున్నాం మీన్స్ ఇట్ సార్ట్ అవుట్ ఎవ్రీథింగ్. సో దట్స్ వై we call it as a very important part in the cell. So because it mainly decides what about the protein and other membranes and everything. So it decides where it should go, where it should stay, what about its destination, that means the end of the place. So it decides. Maximum ఏం చేస్తుందంటే గాల్జీ అపారెట్స్ మన బాడీలోకి వచ్చేటువంటి ప్రోటీన్స్ ని, మెంబ్రెన్స్ ని అన్ని ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా సెట్ చేస్తుంది అనమాట, సార్ట్ అవుట్ చేస్తుంది, ఏది ఎక్కడ వెళ్ళి ఉండాలి, ఏది ఎక్కడే చేయాలి అనేది. సో అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ప్లే చేస్తుందని మనం చెప్పొచ్చు. చూడడానికి ఇది కప్ షేప్ లో కనిపిస్తుంది, ఇది కూడా మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కి అటాచ్ అయి ఉంది. సో ఇట్ అటాచెస్ టు ది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ it receives mainly all the important functions. And we can say it plays very important role in this mucus, that means which is present in the intestines. Okay, so it plays important role secretion of that mucus and especially goblet cells which present in the intestine. పేగుల లోపల గోబ్లెట్ సెల్స్ ఉంటాయి. సో దాంట్లోంచి రిలీజ్ అయ్యే మ్యూకస్ యొక్క సీక్రెషన్ లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్, ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ గాల్జీ అపారెట్స్ ఫంక్షన్ వల్లే మనకి అక్కడ ఈ మ్యూకస్ సీక్రెషన్ అనేది జరుగుతుంది. అట్లాగే థైరాయిడ్ సెల్స్ నుంచి వచ్చేటువంటి థైరాక్సిన్ హార్మోన్ రిలీజ్ అవ్వడానికి కూడా, సీక్రెట్ అవ్వడానికి కూడా మనకి ఈ గాల్జీ అపారెట్స్ ముఖ్య పాత్ర వహిస్తుంది. సో గాల్జీ అపారెట్స్ ఆల్సో అగైన్ ఇట్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ in the thyroxine hormone which is released by the thyroid gland. So here also it plays very important role. And the final one, major one is its synthesis of carbohydrates. ఇది మనకి కార్బోహైడ్రేట్స్ ని ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది కార్బోహైడ్రేట్స్ ని. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద మెయిన్ వన్ ఇస్ మైటోకాండ్రియా. దీన్ని మనం పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని కూడా చెప్తాం. పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని ఎందుకు చెప్తాం మీన్స్ whatever we are eating, whatever we are taking the food, okay, so that should be converted into energy. So this process is done by mitochondria. So if you observe here, and the main thing is whatever the food we are getting into the cell, that will be converted into the energy, especially by the process of ATP, adenosine triphosphate. Okay, so this is very important because to produce the energy, to maintain all the cell functions, we need energy. So that should be completely produced by this mitochondria. That's why we call it as a powerhouse. So దీన్ని మనం ఇక్కడ పవర్ హౌస్ అని చెప్తాం, మైటోకాండ్రియాని సెల్ యొక్క పవర్ హౌస్ అని చెప్తాం. ఎందుకు అంటే మనం తీసుకుంటున్నటువంటి ప్రతి ఫుడ్ ని
ఓకే, వస్తున్నటువంటి అన్ని కార్బోహైడ్రేట్స్ ని, ప్రోటీన్స్ ని, లిపిడ్స్ ని అన్నిటిని కూడా ఇది మనకి కన్వర్ట్ చేసేసి దానిలోంచి ఎనర్జీని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. ఆ శక్తి వల్లే సెల్ అనేది పని చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఈ యొక్క మైటోకాండ్రియాని సెల్ యొక్క పవర్ హౌస్ అని చెప్పడం జరుగుతుంది. దీని యొక్క స్ట్రక్చర్ ని కనుక అబ్జర్వ్ చేస్తే, సీ ది స్ట్రక్చర్ రైట్. సో అవుటర్ లేయర్ స్మూత్ గా ఉంటుంది, బయటికి కనిపిస్తుంది. అండ్ ఇన్నర్ లేయర్ ఫోల్డెడ్ గా, ఓకే, కంప్లీట్ గా ఫోల్డ్స్ లాగా, ముడతల్లాగా ఉంటుంది. దీన్ని మనం క్రిస్టే అని కూడా అంటాము. అండ్ దీని లోపలే మనకి ఈ మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఉంటుంది. ఇది గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ రింగ్స్ చూపిస్తున్నారు కదా. సో దిస్ మైటోకాండ్రియల్ డిఎన్ఏ which is important, which plays important role in our genetic information. సో ఈ డిఎన్ఏ ని కూడా ఈ మైటోకాండ్రియా ఇక్కడ మనకి కలిగి ఉంటుంది. అండ్ దిస్ మైటోకాండ్రియా ఆల్వేస్ ఇట్స్ మేడ్ అప్ ఆఫ్ విత్ ప్రోటీన్స్ అండ్ ఫాస్ఫోలిపిడ్స్ అండ్ రైబోన్యూక్లిక్ యాసిడ్, RNA. Okay, they also contain some important enzyme systems. The mitochondria are chiefly concerned with the cellular oxidation. Oxidation means, just now I told you, which is giving the energy and produce the energy. సో ఈ మైటోకాండ్రియా లొకేషన్ చూస్తున్నాం కదా, సెల్లో ఇక్కడ ఉంటుంది, దాని యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, దాంట్లో మనకి డిఎన్ఏ ఉంటుంది. ఇది మనకి ప్రోటీన్స్, ఫాస్ఫోలిపిడ్స్, రైబోన్యూక్లిక్ యాసిడ్ చేత తయారు చేయబడి ఉంటుంది. సో దట్స్ వై మైటోకాండ్రియా is called as a powerhouse of the cell, and it has a genetic information and it made up of the proteins, phospholipids and ribonucleic acid. Okay, so next one is lysosomes. So lysosomes look like a spherical shape, like sometimes it look like oval bodies. Okay, so it's surrounded by a single membrane. దీని చుట్టూ ఒకే ఒక సింగిల్ మెంబ్రేన్ ఉంది. ఇవి చూడడానికి ఓవల్ కానీ రౌండ్ స్పెరికల్ షేప్ లో కానీ కనిపిస్తాయి. సో దీంట్లో మనకి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అయినటువంటి ఎంజైమ్స్, హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఇందులో ఉంటాయి. సో ఇవి ఏం చేస్తుందంటే బ్యాక్టీరియాని లేదా సెల్లో ఉన్నటువంటి వేస్ట్ ని, డెబ్రిస్ ని మొత్తం బ్రేక్ డౌన్ చేసేసి దాన్ని డైజెస్ట్ తినేస్తుంది అనమాట. సో ఏదైతే డ్యామేజ్ పార్ట్ ఉంటుందో వాటన్నిటిని కూడా ఈ లైజోజోమ్స్ అనేవి మనకి డైజెస్ట్ చేయబడతాయి. అక్కడ వేస్ట్ అంతా ఉండకుండా వాటిని తినేసి బయటకు పంపించేస్తుంది. So here we can know about the lysosomes are the plays very important role because it eats all the waste, the cell debris. Debris means which is a dead one, and the breakdown of bacteria, whatever the harmful bacteria is there, that should be break down and that should be eaten. Okay, and the damaged intracellular organelles are also broken down and digested by lysosomes. Okay, whatever the broken down the waste, other organelles are there, that should be eaten by lysosomes. Okay. So absorbed, digested. Centrosome is also one of the important function which is found nearby the nucleus, and it is plays very important role while cell division. Right? When the cell is dividing into the two parts, సెల్ ఎప్పుడైతే మళ్ళీ కణ విభజన జరుగుతుందో, సెల్ విభజన జరుగుతుందో, అప్పుడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇది మనకి న్యూక్లియస్ కేంద్రకానికి దగ్గరగా ఉంటుంది. ఇది చూడడానికి థ్రెడ్ లాంటి స్ట్రక్చర్ ని కలిగి ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా సెంట్రియోల్స్. మనం సెల్ డివిజన్ అప్పుడు దీని యొక్క ఇంపార్టెంట్ రోల్ ని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మైక్రోట్యూబుల్స్ కూడా స్ట్రైట్ గా సెల్ లోపలే మనకి కర్రలాగా ఉంటాయి అనమాట, సైటోస్కెల్టన్ లాగా కనిపిస్తుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్ బికాస్ సెల్ యొక్క షేప్ ని, స్ట్రక్చర్ ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతాయి. సో ది మైక్రోట్యూబుల్స్ ఆర్ లుక్ లైక్ స్ట్రైట్ అండ్ హోలో సిలిండ్రికల్ షేప్ అండ్ విచ్ ప్రొటెక్ట్స్ ద సెల్ అండ్ మెయింటైన్స్ ద సెల్ షేప్ ఆల్సో. Okay, so this is cell structure completely, and you can see finally in this picture. So this whole outside membrane is called as cell wall or cell membrane, and inside this pink color hole covered with a cell that is called as a cytoplasm, and remaining we are called as all the organelles, and the center we are getting this one is a nucleus, and in again internal we are having one structure with the threads. This is called as a nucleolus, and after that endoplasmic reticulum, and wherever it is having ribosomes it's called as a rough endoplasmic reticulum, and remaining it's called as a smooth endoplasmic reticulum. And the next one is mitochondria, the powerhouse of cell. Next one we have find of centrioles and lysosomes. Okay, so this one final one is a microtubules. Okay, సో ఇవన్నీ కూడా సెల్ గురించి అన్నమాట. సెల్ స్ట్రక్చర్ ని పూర్తిగా మళ్ళీ ఒకసారి చూడండి. బయట వైపు ఉన్న భాగం మొత్తం కదా, దీన్ని మనం సెల్ వాల్ అని అంటాము. ఇది సెల్ ని కాపాడడానికి ఉన్న మెంబ్రేన్ పొర. దీని లోపల మనకి సైటోప్లాజం ఉంటుంది, అంతా ఆవరించి, ఇదంతా సైటోప్లాజం. ఈ సైటోప్లాజం లోపలే మనకి అన్ని ఆర్గానెల్స్ ఉంటాయి, గాల్జీ ఆపరేట్స్ కానీ, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కానీ, ఓకే, సెంట్రియోల్స్ కానీ, సైటోస్కెల్టన్స్ కానీ,
అండ్ మైటోకాండ్రియా పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ కానీ ఉంటుంది. మెయిన్గా కేంద్రకం కదా, న్యూక్లియస్ ఉంది, దాని లోపల మనకి న్యూక్లియోలస్ కూడా ఉంటుంది. దీని లోపల మనకి కంప్లీట్గా థ్రెడ్ ఉంటుంది కదా, సో ఆ థ్రెడ్ లోపల మన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఎక్కడైతే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం పైన రైబోజోమ్స్ ఉంటాయో దీన్ని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం. ఈ రైబోజోమ్స్ లేని ఏరియాని స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని అంటాం. ఓకేనా? సో దిస్ సెల్ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫంక్షన్స్ ఆఫ్ సెల్. ఇప్పుడు మనం సెల్ యొక్క ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. So now we are going to discuss the functions of cell. Already we have discussed the structure of cell. So in this function of cell, first one is assimilation and ingestion and assimilation. So ingestion means which is taking the food. After taking the food, that food will be converted as a digestion. After digestion, absorption, then finally assimilation. Assimilation is nothing but which is converting the food into the energy, so which required to the cell function. Okay. So this is the first function is the ingestion and assimilation, and second one is growth and repair. Growth and repair means when they get the food, the energy, right? So all the main proteins and the lipids, carbohydrates, so which helps to the cell growth function. When the cell damages also itself, it gets a repair. Next one is the metabolism process. So cell helps in the metabolism. That means which is taking into the food, especially it happens in the intestines. So whatever we are having, all the chemical substances like enzymes, so that breaks the food, that break down the food. So then after that, that converts into as a, that absorbs and added into the bloodstream. So finally we get the energy in the cell function. So like these two, anabolism and catabolism function, it happens in the metabolism. Next one is the respiration. Respiration means already you know that, right? So while it is traveling, we can say in this blood cells, this process where it happens in the blood cells. So RBC and RBC, this oxygen only travels through the lungs. From there it travels to the heart, and from heart to along with the RBC, the oxygen also carry to the each and every tissue and every cell. Then only cell will be functioning happily. So that's why in this respiration process, especially supplying the oxygen and excreting the carbon dioxide. So here also the cell plays very important role. And the excretion process here also very simple. You know that already I have told you. Whatever the waste products that will be eliminated through the interstitial fluid, so through the bloodstream or lungs or kidneys, so the waste products will be eliminated. Okay. So functions of cell, first one is ingestion and assimilation. ఆహారాన్ని తీసుకోవడం, తిన్నదాన్ని అరిగిన తర్వాత కొన్ని కెమికల్ సబ్స్టాన్సెస్ ద్వారా దాన్ని డైజెస్ట్ చేసి ముక్కలుగా చేసి దాన్ని కావాల్సిన మన శరీరానికి కావాల్సిన రక్తంలో కలిసిపోయే విధంగా సబ్స్టాన్సెస్ దాన్ని కన్వర్ట్ చేస్తుంది. ఆ తర్వాత అది మనకి ఇంటెస్టైన్స్ ఉన్న విల్లిస్ ద్వారా అబ్జర్వ్ అవుతాయి. అలా అబ్జర్వ్ అయిపోయినటువంటి ఓన్లీ ప్రోటీన్స్ కానీ మిగతా సబ్స్టాన్సెస్ అన్ని కూడా, అమైనో యాసిడ్స్ లాంటి సబ్స్టాన్సెస్ అన్ని కూడాను మన బాడీలోకి బ్లడ్ లో కలిసిపోయి అక్కడ నుంచి మెటబాలిజం ద్వారా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అట్లా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం అనేది ఇంజెక్షన్ అండ్ అసిమిలేషన్ ప్రాసెస్ లో చెప్పొచ్చు. ఇది సెల్ లో చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ఇస్ గ్రోత్ అండ్ రిపేర్. సో సెల్ ప్రతిసారి కూడాను తనకు ఒక ఏజ్ అనేది ఉంటుంది కదా, ఒక వయసు తర్వాత సెల్ డ్యామేజ్ అయిపోవచ్చు, లేదా సెల్ పెరగడానికి కూడా ఉపయోగపడాలి కాబట్టి, సో అలా సెల్ పెరగడానికి, సెల్ మళ్ళీ రిప్లికేట్ అవ్వడానికి, సెల్ మళ్ళీ కొత్త సెల్ ని ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఈ గ్రోత్ అండ్ రిపేర్ ఫంక్షన్ లో ఈ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా మనకి సెల్ నుంచి ప్రొడ్యూస్ చేయబడుతుంది కాబట్టి సెల్లే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది, సెల్లే తనకు తాను రిపేర్ చేసుకుంటుంది. అందుకని గ్రోత్ అండ్ రిపేర్ ఫంక్షన్ లో మనకి సెల్ చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుందని చెప్పొచ్చు. మెటబాలిజం ప్రాసెస్ అంటే తీసుకున్న ఆహారాన్ని ఇలాగ చెప్పినట్టు ముక్కలుగా కట్ చేసి సెల్ గ్రోత్ కి రిపేర్ కి కావాల్సిన విధంగా దాన్ని కన్వర్ట్ చేయడమే, అంటే ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి ఆ ఎనర్జీని సెల్ కి అందించడం ద్వారా సెల్ ఈ ఫంక్షన్ చేస్తుంది. అలా సెల్ కూడా మెటబాలిజం ఫంక్షన్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. రెస్పిరేషన్ ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఆర్బీసీ సెల్, రెడ్ బ్లడ్ సెల్, ఎర్ర రక్త కణాల్లోనే ఈ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఈ సెల్ అనేది ఆక్సిజన్ ని మనకి లంగ్స్ నుంచి కలెక్ట్ చేసుకొని హార్ట్ ద్వారా మిగతా ప్రతి టిష్యూకి సెల్ కి అందేలాగా చేస్తుంది. అక్కడికి ఆక్సిజన్ అందిన తర్వాత అక్కడ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ తీసుకొని కలెక్ట్ చేసుకొచ్చి మనకి లంగ్స్ కి మళ్ళీ అందిస్తే అక్కడ నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. ఇలా ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ ద లంగ్స్ త్రూ ద బ్లడ్ టు ద టిష్యూస్.
then after releasing the carbon dioxide, waste products like carbon dioxide remove చేస్తుంది. ఇది రెస్పిరేషన్ ప్రాసెస్ లో ఇంపార్టెంట్. ఇక ఎక్స్క్రేషన్ అనేది ఏంటంటే ఇందాక చెప్పినట్టు కార్బన్ డైఆక్సైడ్ లాంటి దాన్ని లంగ్స్ ద్వారా బయటకు పంపించడం, యూరిన్ ని కిడ్నీలు బ్లడ్ ఫిల్టర్ చేయడం వల్ల ఏర్పడే యూరిన్ ని కిడ్నీస్ ద్వారా బయటకు పంపించడం, స్కిన్ చర్మం ద్వారా చెమటని స్వెట్ ని బయటకు పంపించడం, ఇలాంటి ప్రాసెస్ అంతా కూడా వేస్ట్ ప్రొడక్ట్స్ ని బయటకు పంపించేటువంటి ప్రాసెస్ ని ఎక్స్క్రేషన్ ప్రాసెస్ లో కూడా మనకి సెల్ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఓకే, so next one is irritability and contractility, and that means here you can see all the cells responds any stimulus. Any stimulus means wherever we are touching the physical, chemical, thermal, electrical, mechanical. So physical means where we are touching, that chemical means any other chemical substances, thermal, the heat energy, electrical by your electrical current, mechanical, any other devices. So by any of these functions, any one of these functions, the cell will be respond immediately. Yes, even if you touch or any other chemical, that means acid or petrol, whatever it is, thermal, the fire or something, right? Because of these actions, so immediately the cell will respond and it contract itself, it protect itself, right? So these are mainly carried by the nerve cell. All these functions because these impulses carried by the nerve cell only. So nerve cell means that is also cell only, right? So this is one of the important function, that is irritability, contractility by the nerve cell. The next one is a reproduction. Reproduction means, so after growing in a certain stage, the cell divides into the daughter cells. So automatically it will be reproduce another cell by the process of mitosis and meiosis. So next, irritability, contractility ante em ledundi, very simple. మనకి సెల్ ప్రతి దానికి కూడా రెస్పాండ్ అవుతుంది. ఫిజికల్ గా టచ్ చేసిన, భౌతికంగా ఏదైనా టచ్ చేసిన, ఏదన్నా కెమికల్ రసాయనాల మీద పడినప్పుడు కానీ, థర్మల్ వేడి వల్ల కానీ, ఎలక్ట్రికల్ వల్ల కానీ, కరెంట్ వల్ల కానీ, మెకానికల్ ఏదైనా డివైస్ వల్ల కానీ మనకి ఏదైనా జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా సెల్స్ అన్ని కూడా రెస్పాండ్ అయ్యి అక్కడ దాన్ని కాంట్రాక్షన్ ఏర్పాటు చేసి దాన్ని అక్కడ నుంచి తప్పించడం కానీ, ప్రొటెక్షన్ కానీ చేస్తాయి. ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది అంటే, నర్వ్ సెల్ న్యూరాన్ వల్ల మనకి ఇంపల్సెస్ ప్రొడ్యూస్ అయ్యి ఆ బ్రెయిన్ కి అందజేయబడతాయి. అక్కడ నుంచి మళ్ళీ తిరిగి రెస్పాండ్ రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి సెల్ మజిల్ ని కాంట్రాక్ట్ అయ్యేలాగా చేస్తుంది. సో ఇలా ఇరిటబిలిటీ, కాంట్రాక్టిలిటీ ఫంక్షన్ కూడా సెల్ ద్వారా జరుగుతుంది, నర్వ్ సెల్ ద్వారా, మజిల్. ఇక రీప్రొడక్షన్ అంటే ఏంటంటే, సెల్ ఒక సర్టన్ స్టేజ్ కి, ఒక పర్టికులర్ ఒక స్థితికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి అది మళ్ళీ డాటర్ సెల్స్ గా తనే డివైడ్ అవుతుంది. అలా రీప్రొడ్యూస్ అనేది చేస్తుంది అనమాట, మళ్ళీ తిరిగి ఇంకొక సెల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్రాసెస్ మనకి మైటోసిస్, మియోసిస్, కణ విభజన ద్వారా జరుగుతుంది. సో ఈ రెండు మైటోసిస్, మియోసిస్ గురించి కూడా మనం నెక్స్ట్ సెల్ డివిజన్ లో డిస్కస్ చేసుకుంటాం. సో ఇక్కడ వరకు మనకి సెల్ యొక్క స్ట్రక్చర్, సెల్ యొక్క ఫంక్షన్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో స్టార్టింగ్ నుంచి ఒకసారి క్లియర్ గా చూడండి, బికాస్ సెల్ చాలా ఇంపార్టెంట్. మనకి దీంట్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, అలాగే 6 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. So here once again we are going to discuss about the whole cell structure and organelles we can see here in this video. And here you can see cell classification. So in that prokaryotic cell and eukaryotic cells, and already you know the plant cells and animal cells are different. So that is a prokaryotic cell, so plant, and the eukaryotic cell of animal cell. Now we are going to see this DNA structure which is present in the cell, and ఇది మనకి సెల్ లో ఉంటుంది DNA స్ట్రక్చర్. సో మనకి ఆల్రెడీ న్యూక్లియస్ లోపల మనం క్రోమాటిన్ థ్రెడ్ చూసాం కదా. సో ఇక్కడ మనకి ప్లాంట్ సెల్, యానిమల్ సెల్ రెండింటి గురించి డిఫరెన్షియేషన్ కోసం ఈ పిక్చర్ ఇవ్వబడింది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్, ఇఫ్ యూ సీ దిస్ యూకారియోటిక్ సెల్, ఇది మనకి యానిమల్ సెల్. ఓకే, సో ఈ యానిమల్ సెల్ గురించి కంప్లీట్ స్ట్రక్చర్ చెప్పడానికి చూడండి, ఇక్కడ న్యూక్లియస్ ఉంది, దాని మధ్యలో న్యూక్లియోలస్ ఉంది, ఇదంతా క్రోమాటిన్ థ్రెడ్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ మైటోకాండ్రియా and ribosomes, lysosomes, Golgi apparatus. This is Golgi apparatus. Okay, so now first we will see this nucleus. So and here plasma membrane, cell మొత్తం మీద కూడాను లిక్విడ్ ఉంటుంది అనుకున్నాం కదా, which is present in the cell, that is cytoplasm. So all the organelles present here only, అన్ని organelles కూడా ఇందులోనే మనకు present అయి ఉంటాయి. Okay, సో మొదటగా మనం న్యూక్లియస్ ని చూస్తున్నాం. ఫస్ట్ విల్ సీ ద న్యూక్లియస్.
సో మధ్యలో ఉన్న దాన్ని న్యూక్లియోలస్ అంటారు, విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద మిడిల్. దిస్ రౌండ్ వన్ ఇస్ కాల్డ్ న్యూక్లియోలస్. అండ్ దిస్ క్రోమాటిన్ థ్రెడ్. ఇది బయటదంతా కూడాను, ఇదంతా ఉంది కదా, ఇదంతా కూడాను క్రోమాటిన్ థ్రెడ్ అని అంటాము. ఎస్పెషల్లీ ఇన్ ద సెల్ డివిజన్ ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇట్ కన్వర్ట్స్ చేసే క్రోమోజోమ్స్. సెల్ కణ విభజన సమయంలో ఈ క్రోమాటినే క్రోమోజోమ్స్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకే. Now if you see, this is mitochondria, powerhouse of the cell. మైటోకాండ్రియా స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నాం కదా. ఇది ముఖ్యంగా మనకు సెల్ కి కావాల్సిన పూర్తి ఎనర్జీని అందించడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్రెడీ we have discussed it produces the energy and we call it as a powerhouse of the cell. Mitochondria, it plays very important role in the cell. And these are the ribosomes which produces the protein synthesis. So it helps in the protein synthesis process. ఈ ribosomes మనకి ప్రోటీన్ ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడతాయి. ఇవి మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద ఉన్నప్పుడు దాన్ని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు. ఎక్కడైతే ఈ రైబోజోమ్స్ ఉండవో అది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు. ఇదే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఇదంతా కూడాను రైబోజోమ్స్ అనే కదా, ఇది రఫ్ అనమాట, మిగతా అంతా స్మూత్. సో అట్లా రైబోజోమ్స్ ఉన్న చోట మనం రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, అదర్వైజ్ ఇట్స్ కాల్డ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. And this is a Golgi apparatus which plays very important role in the process of elimination of all the waste materials. And finally, these are lysosomes. You can see which is present in the cell. అక్కడక్కడ కనిపించే కదా, అదంతా కూడా lysosomes అని అంటాము. ఓకే. సో ఇక్కడతో ఇది సెల్ స్ట్రక్చర్ అయిపోతుంది. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసినట్టయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ లో వాట్ ఆర్ ద ఆర్గనల్స్ ప్రెసెంట్ ఇన్ ద సైటోప్లాజం, కణద్రవంలో ఎటువంటి ఆర్గనల్స్ ఉంటాయి అని ఇందాక చెప్పినటువంటి అన్ని న్యూక్లియస్, న్యూక్లియోలస్, మైటోకాండ్రియా, రైబోసోమ్స్, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రైబోసోమ్స్, లైజోసోమ్స్, గాల్జీ అపారెట్స్ అని చెప్పాల్సి ఉంటుంది. ఫంక్షన్స్ ఆఫ్ సెల్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, కాంట్రాక్టిలిటీ, ఇరిటబిలిటీ, రిప్రొడక్షన్, ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ హెడ్డింగ్స్ రాయవలసి ఉంటుంది. 2 మార్క్స్ క్వశ్చన్స్. వాట్ ఈస్ మైటోకాండ్రియా, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ కదా, దాని నుంచి 2 మార్క్స్ కి ఒక 2 లైన్లు రాస్తే సరిపోతుంది. ఇక బ్రీఫ్లీ డిస్క్రైబ్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ సెల్ మీన్స్ కంప్లీట్ మొత్తం అన్ని పార్ట్స్ స్ట్రక్చర్స్ అంతా కూడా రాయవలసి ఉంటుంది, న్యూక్లియస్ నుంచి లైజోసోమ్స్ దాకా. ఫంక్షన్స్ ఆఫ్ సెల్ కూడా ఇక్కడ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది బికాస్ ఇట్ ఇస్ 6 మార్క్స్ క్వశ్చన్. ఓకే. సో హియర్ యూ కెన్ సీ 2 మార్క్స్ క్వశ్చన్స్ and 6 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ are what are the organelles present in the cytoplasm, write the functions of cell, what is mitochondria, and 6 marks briefly describe about the structure of cell, write the functions of cell. Okay. And after completion of this we will discuss about cell division, right? So mitosis, meiosis, 2 processes are there. We will discuss briefly in the next lesson. So cell division గురించి నెక్స్ట్ కణ విభజన అంటారు. ఆ కణ ఎలా విభజన అవుతుంది, ఎలా డివైడ్ అవుతుంది అనేది నేను మీకు బ్రీఫ్ గా నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ వీడియో. ఓకే. అండ్ అంటిల్ దెన్ దీన్ని కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి. థ్యాంక్ యూ.